సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపాలిటీలో గల తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల మరియు కళాశాలను ఆకస్మిక తనిఖీ చేసిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గజ్వేల్, మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. 420 మంది ఉన్న ఈ యొక్క పాఠశాల మరియు కళాశాలలో పిల్లలకు వడ్డించే భోజనం ఎలా ఉందో అని తెలుసుకోవడానికి చేసిన వంటల్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో సహా కూర్చొని మధ్యాహ్నం భోజనం చేశారు. ఈ సందర్భంగా తూముకుంట నర్సారెడ్డి మాట్లాడుతూ, ఇచ్చే భోజనం చాలా బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాగే ఎప్పటికీ ఉండాలని హాస్టల్ వార్డెన్ను అధ్యాపకులను కోరారు. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ, మా హాస్టల్లో మంచి రుచికరమైన భోజనం పెడుతున్నారని, అలాగే అధ్యాపకులు కూడా మాకు మంచి బోధన చేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సమీర్, నక్కరాములు గౌడ్, వర్గల్ మోహన్, ఆర్&ఆర్ కాలనీ మాజీ ఎంపీటీసీ నరసింహారెడ్డి, దాచారం వెంకటరామిరెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మేము కూడా వారానికి ఒకసారి వస్తాం. 29 రోజులు మొత్తం కూడా సార్